సో, మీరెప్పుడైనా బాగా షూట్ సెట్స్‌లో గానీ, నార్మల్‌గా గానీ, ఆడిషన్స్‌లో గానీ ఎక్కువ బేసికలీ ఆహ్, బాధపడిన థింగ్ ఏమైనా ఉందా? అంటే ఎక్కువ ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటాయి గదా! డైరెక్టర్ తిట్టడం గానీ, తెలుగు వాళ్ళు అనడం గానీ, లైక్ ఇలాంటి ఇన్సిడెంట్ ఏమన్నా? తెలుగు వాళ్ళని అట్లా ఎప్పుడు తక్కువ చేయరు కానీ ఆహ్, నా ఫస్ట్ సీరియల్‌లో జనరల్‌గా అది కొద్ది రోజులే క్యారెక్టర్ ఉండే. 4 స్తంభాలాట. ఆ! అప్పుడు నా లాస్ట్ సీన్ అని నాకు తెలీదు అది. ఆ సీన్‌లో ఏడవాలి. చెల్లి పెళ్లి చేసుకొని ఎళ్ళిపోతుందనే ఏడుపు. కరెక్ట్‌గా సీన్‌కి ముందు లక్ష్మణ్ ఈ రోజుతో నీ క్యారెక్టర్ అయిపోతుందమ్మా అని. సార్ క్యారెక్టర్ అయిపోవడం ఏంటి సార్? నేను ఇప్పుడే సార్ ఇండస్ట్రీకొచ్చింది అంటే, అదే వస్తావు మళ్ళీ వస్తావు. టైం పడుతుంది కొంచెం అంటే, నాకు నాకర్థం కాల. జాబ్ మానేశానక్కడ. ఓహ్! హ్మ్. ఓకేనా. స్టేబుల్ ఇన్‌కమ్ జాబ్ మానేశాను. హైదరాబాద్‌కొచ్చేసాను. అప్పట్లోనే మా నాన్న నన్ను ఎప్పుడూ 7 ఇయర్స్ బ్యాక్ ₹12,000 పీజీలో పెట్టేవాడు ఎవ్రీ మంత్. అప్పట్లో, అప్పట్లో అంటే మరీ పెద్ద కాదు గానీ, పీజీలో 12,000 ఇచ్చి ఉండడం కొంచెం ఎక్కువే. స్టేబుల్ ఇన్‌కమ్ లేదు. అలా చెప్పేసరికి నాకు ఏడుపొచ్చేసింది. షాట్ రెడీ అంటే ఎళ్ళా. కట్ కూడా చెప్పలేదు. ఆ ఏడుస్తా అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయి ఎందుకంటే ఎవరికీ తెలీదు కదా నేను దేనికి ఏడుస్తున్నానో. నాకు మాత్రమే తెలుసు కదా! సో, ఐ క్రైడ్ ఎ లాట్. అందరూ "ఏయ్! భలే చేసావు యాక్టింగ్." యాక్టింగా? సరే. పోనీలే అలా అయినా పనికొచ్చింది. పనికొచ్చింది. నాకు లక్కీలీ ఏంటంటే ఇప్పుడు కూడా కరెంట్ హ్మ్. మన లైఫ్‌లో అంటే నా లైఫ్‌లో నేనెప్పుడన్నా నా మనసు బాధగా ఉన్నప్పుడు, డౌన్‌గా ఉన్నప్పుడు, లోగా ఉన్నప్పుడు ఏడవాలనిపిస్తుంది. హ్మ్. కరెక్ట్‌గా అదే టైంలో నాకు షార్ట్స్‌లో ఏడ్చే సీన్‌లొస్తాయి. హ్మ్. దుమ్ము లేపేయడమే అసలు. హ్మ్. ఎళ్లి ఆన్ స్క్రీన్ ఆన్ ఏడ్చేస్తారా? స్క్రీన్ ఏడ్చారు. వాళ్ళకి తెలీదు కదా దేనికి ఏడుస్తున్నామో. హ్మ్. నేను నిజంగా భలే చేస్తున్నాను యాక్టింగ్ అని వాళ్ళనుకుంటారు. కానీ మనకు మాత్రమే తెలుసు నిజంగా ఏడుస్తున్నామని. హ్మ్. వర్కౌట్ అయితాయి అవి కొంచెం.